దీపావళి సందర్భంగా ఈ నెల 10 నుంచి 15వ తేదీ వరకు నగరంలోని శ్రద్ధానంద్ గంజ్ మార్కెట్ యార్డ్ బంద్ నిర్వహిస్తున్నట్లు సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ వెంకటేశం గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ నగరంలోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే గణేష్ గుప్తాతో కలిసి కవిత పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన తీరు గురించి కార్యకర్తలకు సలహాలు సూచనలు ఇచ్చారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఇవాళ కామారెడ్డికి రానున్నారు. అక్కడ జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొననున్న ఆయన బీసీ డిక్లరేషన్ ను విడుదల చేయనున్నారు. కర్ణాటకలో కరెంటు కోతలపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆయన ఏం మాట్లాడనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. కామారెడ్డి ప్రజా ఆశీర్వాద సభలో బాన్స్వాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బాన్స్వాడ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కత్తెర గంగాధర్ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. స్థానిక రైల్వే స్టేషన్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు బైక్ ర్యాలీగా వెళ్లి మధ్యాహ్నం 1:30కి నామినేషన్ పత్రాలను అధికారులకు అందజేస్తారు. నేడు రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేల్పూర్ మండలంలో అక్లూర్ జాన్కంపేట్ గ్రామంలో పాల్గొననున్నారు. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో శ్రీ శ్రీ పరమహంస పరివ్రాజక బాలయోగి రాములు మహారాజ్ అనుష్ఠాన దీక్ష సమయంలో నిత్యం జరిగే గోపూజ లింగాభిషేకం రోజు ఈ కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈరోజు మహారాజ్ భక్తులకు దర్శనమిచ్చారు. నిజామాబాద్ జిల్లా పరిధిలోని 6 నియోజకవర్గాల్లో నామినేషన్లు గురువారం నాటికి 73 మంది వివిధ నియోజకవర్గాల్లోని ఎన్నికల అధికారులకు తమ నామినేషన్లు సమర్పించారు. గురువారం ఒక్కరోజే వివిధ పార్టీల స్వతంత్ర అభ్యర్థులు 33 మంది నామినేషన్ వేశారు. బీఆర్ఎస్ హయాంలో సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో కామారెడ్డిను ₹1965 కోట్లతో అభివృద్ధి చేసుకున్నామని ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డిలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. బాన్స్వాడ శాసనసభకు కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యాయత్నం చేసిన కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు కాస్ల బాలరాజ్ ప్రస్తుతం నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హనుమంతరావు చికిత్స పొందుతున్న కాస్ల బాలరాజుని పరామర్శించారు. నామినేషన్ల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పట్టణంలో గురువారం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ లో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మధుయాష్కి గౌడ్ చైర్మన్ గా ఉన్న టీపీసీసీ ప్రచార కమిటీలో కన్వీనర్ గా తిన్మార్ మల్లన్నను నియమిస్తూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. అన్ని పార్టీలు స్వతంత్ర అభ్యర్థులతో కలిసి ఇప్పటి వరకు 1188 మంది నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజైన శుక్రవారం భారీ సంఖ్యలో నామినేషన్ సమర్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి.